డిఎస్పీ ఎక్కువగా హోండా బండ్లు ఉన్నాయి. ముందుకు పోతాండ మామ నేను అవసరం లేదు. మాకు ఒకే ఫోటో సరిపోతుంది అంటారు. ఒకటే ఫోటోలో సరిపోతుంది మాకు. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఒక్క నిమిషం అబ్బా, మా వాళ్ళకి కష్టపడి చేస్తాం బాగా అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకరు బాగా చేస్తాం. థ్యాంక్ యూ. ఏం కదండి, చేయండి. దొంగలు దొరకాలి కదా. నిన్నటి దినము బ్రహ్మంగారి మఠంలో ఈ హుసేన్ అనే అతను బెల్లార్ పని చేసుకుంటాడు. అక్కడికి పోయి అతను వచ్చేసి బ్రహ్మంగారి మఠంలో పని నిమిత్తం పోయి అక్కడ నుంచి తిరిగి వస్తుంటే ఒక వ్యక్తి అతని దగ్గర నుంచి మోటార్ సైకిల్ను బెదిరించి లాక్కోపోయినాడు అన్నటువంటిది ఒక దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అతని యొక్క ఆనవాళ్ళు సీసీ ఫుటేజీల ద్వారా మనము గుర్తించి వాటి గురించి ఈరోజు మన మొత్తం సబ్ డివిజన్ అంతను జిల్లా అంతను వెహికల్ చెకింగ్ పెట్టడంతో ఈరోజు ఉదయం అంటే వెనక సుమారు 10 గంటల ప్రాంతంలో ఈ బ్రహ్మదేవి రాజశ్రీ గణేష్ అనే ఒక 40 సంవత్సరాల ఇతను వచ్చేసి చిన్న చౌకులో ఉంటాడు, కడప టౌన్లో. ఇతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి నిన్న ఏదైతే వెనుక దౌర్జన్యంగా తీసుకుపోయినటువంటి వెహికల్ని రికవర్ చేయడం జరిగింది. అట్లాగనే అతని గురించి విచారిస్తే కనుక అతను ఇంకా దాదాపు దీంతో పాటు ఇంకొక 9 మోటార్ సైకిల్ను వివిధ ప్రాంతాల నుంచి దొంగతనం చేసినట్లుగా తెలిసింది. అందులో మన మైదుకూరు ఒకటి, చాపాడులో ఒకటి, తర్వాత ఇంకా అలిపిరి పోలీస్ స్టేషను, తర్వాత తెలంగాణ స్టేట్లోను, ఇంకా ఇట్లాగా స్టేట్లో 2 ఇట్లాగా రకరకాల కేసుల్లోన ఉన్నటువంటి వెహికల్స్ను అతని దగ్గర ఒక గుప్త ప్రదేశంలో దాచిపెట్టి ఉంటే వాటిని రికవర్ చేయడం జరిగింది. అట్లాగనే ఇతని పాస్ట్ హిస్టరీ గురించి విచారిస్తే ఇతని పైన దాదాపు 12 కేసులు ఉన్నాయి. అందులో వచ్చేసి 10 కేసుల వరకు ఈ హెచ్బీస్ అంటే ఇంకా హౌస్ బ్రేకింగ్ దొంగతనాల్లో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అంటే నందలూరు, ఒంటిమిట్ట, కడప ఇట్లా వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఇతను నోటోరియస్ క్రిమినల్. సో ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు మధ్యాహ్నం 10 గంటలకు అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి మొత్తం 10 మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది.